అటువంటి బస్సులు వస్తే ఎక్కబోకండి, ప్రమాదాలు చూడలేకపోతున్నాం. జాగ్రత్తగా రండి. డబ్బులు ఏమైనా కావాలనా? సరేలే, ఎందుకు మీకెందుకు, నడుచుకుంటా వెళ్ళి వాటికి వెళ్ళండి. డబ్బులు ఇవ్వదు, ఏమి ఇవ్వదు, జాగ్రత్తగా వెళ్ళి రమ్మదు. డబ్బులు ఇవ్వదు, ఏమి ఇవ్వదు, జాగ్రత్తగా వెళ్ళి రండి అంటది. గుడ్ మార్నింగ్ మేడం. పైసవి మార్కులు బాగానే ఉన్నాయి, ఇంకా మార్కులు బాగానే ఉన్నాయి. సరే మరి మీకు 4 క్వశ్చన్స్ అడుగుతా. సరే మళ్ళా చదువు చేయడం ఎలా? మా అత్తయ్య చూసి నేర్చుకున్నాను. చదువు ఎక్కడుంది? అది తెలియదా? భూమి మీద ఉంది. ఏం చేస్తావు? మా అత్తయ్యతో తిట్లు తింటాను. అత్తయ్య పక్కన ఉంటే ఆటోమేటిక్ అదయ్యేదా మెంటల్ వచ్చే. మీ అత్త అంత చాలా మంచిదా? అవును మేడం. చాలా బాగుతున్నారంటే మా జాబ్ చేస్తారని నమ్మకం ఉందమ్మా. రేపు నేను జాబ్ లో చేయను. సరే మేడం, వెళ్ళండి చెప్తా. కోడళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి, మంచికి 20,000 అమ్మా. సరే మరి కోడళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి. ఏంటో కోడళ్ళ మొక్కలు కలకలలాడిపోతున్నాయి. అత్తయ్య అత్తయ్య చెప్పండి త్వరగా, నాకు నిద్ర వస్తుంది. మా జాబ్స్ వచ్చాయా? అవునత్తయ్య. జీతం ఎంత లక్ష ఉంటుందా? 80,000. పాలే ఎంత కొంత సచ్చినంత కట్టిందే కట్టినాం. మీ కోడళ్ళకు ఉద్యోగాలు వచ్చాయంట కదా? అప్పుడే మీ దాకా వచ్చాయా? వచ్చింది లేండి. సరే, ఈ ఆదివారం రోజు మనం ప్రేయర్ మీటింగ్ పెట్టుకుందామండి. అందరు రండి. మీ కోడళ్ళను కూడా తీసుకురండి. సార్, మీ కోడళ్ళను కూడా తీసుకురండి. ఏంటో ఇంటికి వస్తే కనీసం కాఫీ లేదు, టీ లేదు. పాలుండే ఇప్పుడే తాగేశాను అయ్య గారు. సరే సరే సరే. చెప్పుకోదాం రండి. నీకు చేయని చేత కాదు, చేష్టలో మీద కామెంట్స్ ఒకటి సపోదాకా ఏడు వాడ. అందరికీ వందనాలు. నాకనే తెలియదు నా సరే, మనం వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 1వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి తప్పుకుల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతారు. సరే, మనం దేవునికి చెల్లించిన మనకి దేవుడిచ్చిన దాన్ని మనము తిరిగి దేవుడికి చెల్లిస్తే దేవుడు మనకు రెండంతలుగా అనుగ్రహిస్తాడు. కానుకలు తప్పక ఇవ్వాలి. సరే, ఇప్పుడు మన మధ్యలో ఉన్న సమాధానమ్మ గారు ప్రార్థన చేస్తారు. ఎందుకు మేకప్ చెడిపోతుంది? స్తోత్రం స్తోత్రం తండ్రి, మోహన్నతుడ, సర్వాధికారి, జీవం గల తండ్రి, గొప్ప రక్షకుడానికి వేలాది వందనాలు. స్తోత్రంలో నాయన మమ్మల్ని ఇంతవరకు కాల్చి కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి.
మమ్మల్ని ఇప్పుడు నడిపించినందుకు కూడా నీకు వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి మా పాస్టర్ గారు ఎప్పుడు దశమ భాగములు కానుకలు అంటూ చెప్తూనే ఉంటాడు. అదొక పిచ్చి అయిపోయింది ఆయనకి. నీవు మాకు ఇచ్చిన వాటిలో మేము నీకు తిరిగి ఇచ్చినట్టయితే నువ్వెంత ఫీల్ అవుతావు యేసయ్యా? ఆ విషయము పాస్టర్ గారికి తెలియటం లేదు. అది నీవే తెలియచేయమని కోరుతున్నాము. అదే విధముగా మేము నడిచి వెళ్ళేటప్పుడు మా ఆటోలు కానీ బస్సులు కానీ కంటికి కనపడకుండా మేము ఎక్కకుండా జాగ్రత్తగా వెళ్ళేటట్లు సహాయం చేయమని అడుగుతున్నాము. అదే విధముగా మేము 1 సంవత్సరము తొడిగే చెప్పులను 2-3 సంవత్సరాలు కానీ అచ్చుటట్టు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాను నా తండ్రి. మా అత్తయ్య కడిగి చెప్తాం. ముచ్చట్లే ముచ్చట్లు జరుగుతాలి. కూర్చో కూర్చో. అయిపోలేదు ఇంకా ఇంకా వస్తున్నా అత్తయ్య మొత్తం తిన్నావా? కమింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటి మేడం పిలిచారంట? మీకు జీతాలు ఇద్దామని. ఇంతేనా? గోడల్లో జీతాలు వచ్చాయి. కూర్చోయే. బాగానే ఉండాలి. సంజు జరుగు బేట. సంజు జరుగుతున్నాను. అత్తయ్య అత్తయ్య 10 రూపాయలు. 10 రూపాయల ఎందుకు? బ్రష్ లేదత్తయ్య. బ్రష్ నీ ముఖానికి బ్రష్ ఏంటికి కానీ ఆ పొయ్యిలో కూడా తీసుకోపో. కరెక్టే అది. బియ్యం అయిపోయినాయి అత్తయ్య. మొన్నే కదా తెచ్చింది. మొన్నంటే మొన్నే అత్తయ్య. కొంచెం తిండి తగ్గించుకొని చెప్పారుగా. అత్తయ్య జాబ్కి వెళ్ళేస్తాం. సరే జాగ్రత్తగా వెళ్ళండి. సరే. గిన్నెలు ఎప్పుడు అనుకోని వీళ్ళంతా కమ్మింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చదువుతాలి. ఏంటి మేడం పిలిచారంట? మీకు ఒకటి చెప్పాలమ్మా. మీ జాబ్స్ పోయాయమ్మా. మీరు జాబ్ చేయడం 5 వరకు వదలండి కదా. మా 5 వరకు తీసేశారు. సరే మేడం. ఇంకా కోడళ్ళ జాబ్స్ పోయాయి. ఎందుకో మొఖాలు అలా అయిపోయాయి. సీరియల్ మీతో అమ్మ. అత్తయ్య ఏంటి త్వరగా చెప్పండి, నిద్ర వస్తుంది నాకు. అత్తయ్య ఏంటి? మా జాబ్స్ పోయాయా? ఉండే జాబులు కావాలి. నేను అప్పుడే చెప్పాను. సంతోషించండి. తిండి తగ్గిమని నేను అప్పుడే చెప్పాను అత్తయ్య 10 భాగాలు ఇవ్వాలని. నాకే ఎదురు చెప్తావా? వెళ్ళండి. నా ఇంటి ముందు కానీ నా కంటికి కానీ మీరు ఒక్క క్షణం కూడా కనపడదు. ఎక్కడన్నా వెళ్ళి సావండి. ఎటు వెళ్ళాలి అత్తయ్య? మా ఆయన దుబాయ్ లో ఉన్నాడు. ఎక్కడన్నా వెళ్ళి సావండి. రాయ్ బాబు. రండమ్మ మా ఇంటికి వెళ్దామండి. మీ ఇంటికి వస్తే ఎంత జాబు చూస్తారు. ఇచ్చి 1 రూపాయి జీతంకు ఎందుకు లేదు? రండమ్మ వెళ్దామండి. అయిపోయిందా? అమలు అమలు ఇక్కడ ఒక టాబ్లెట్ కొన్ని మంచి నీళ్ళు అమ్మ. తలనొప్పిగా ఉంది. పోకు
అయ్యో కొన్ని అమ్మా అక్కడ ఉంది అందుకోవమ్మా అమ్ములు నీకు దండం పెడతానమ్మా ఓ ఈ పిల్ల కడుపు చల్లగుండేనమ్మా అయ్యో అయ్యో ఈ పిల్ల కడుపు చల్లనుండమ్మా నా కోడళ్ళను నా కోడళ్ళను అనవసరంగా ఇంట్లో నుంచి గెంటేసి నేను ఎంత తప్పు చేశాను ఇంత పాపము పిల్ల ఎంత న్యాయంగా మాట్లాడుతుంది చూడు ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా మిగిలాను మీ అత్తయ్యకు జబ్బు బాగా వచ్చింది, జ్వరం వచ్చింది. నువ్వు రావాలే సయ్యా అత్తయ్య ఏమండి అత్తయ్య జబ్బుతో బాధపడుతున్నారంట. నా తల్లులు కదనమ్మా మిమ్మలను అనవసరంగా ఇంట్లో నుంచి నేను గెంటేసి రోగాల పాలైన ఇంకా కొద్దిసేపు మీరు రాకపోతే నేనేమైపోయేదాన్నో మీరు వచ్చి నాకు ఎంతో మేలు జరిగిందమ్మా ఇప్పటి నుండి మీరు నేను కలిసి ఉందామండి నా ఆస్తి మొత్తము మీ పేరే రాయిస్తాను ఏముంది అత్తయ్య? సరేలేనమ్మా మనం ఇంట్లోనే ఉందామండి అందరం కలిసి మీరు ఎంత దశమ భాగములు కానుకలు ఇస్తామన్నా నేను మీ మాట వినలేక తప్పు చేశానమ్మా దేవుని మాట వినలేకపోయాను మీ మాట కూడా వినలేకపోయాను ఇప్పుడు మనమందరం కలిసి మందిరానికి వెళ్ళి దేవునికి దశమ భాగములు కానుకలు సమర్పిస్తామండి ఉన్నారమ్మా ఇంట్లో? గుడ్ మార్నింగ్. మీ మేనేజర్ గారు రాలేదేనా సరేనమ్మా మరి మీ అత్తలు మీ చాలా పొగుడుతున్నారు, నీ గురించి మీరు చాలా మంచిదారవంట. మరి ఎందుకమ్మా మా కోడలను జాబుల నుండి తీసేశారు మీ కోడళ్ళు జాబ్ చేయడం పై వారికి ఇచ్చడం లేదంట అమ్మ తీసేశారు. రేపటి నుండి మళ్ళీ వారితో మాట్లాడాను, జాబ్ లో జాయిన్ చేయండి, జీతాలు కూడా పెరిగాయమ్మా. అయ్యో ఎంత సంతోషమైన వార్త చెప్పావమ్మా దేవునికి మా కృతజ్ఞతలు చెల్లును కాక సరేనమ్మా. సరేనమ్మా మనమందరం దేవుని మందిరానికి వెళ్ళి ఇప్పుడు సంతోషంగా మనము దశమ భాగములు కూడా మనము ఇస్తామండి. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా. ప్రియమైన సంఘస్థులారా, ఈ స్క్రిప్టును మీరు చూశారు కదా. ఎవరి కుటుంబంలోనైనా దశమ భాగాలు దేవునికి ఇయ్యకపోతే మన కుటుంబంలో కూడా ఇట్లాంటివి జరగచ్చు. అటు విధంగానే మా అత్తయ్య గారు కోడళ్ళ ప్రవర్తన బట్టి మా అత్తయ్య గారు మారింది. దేవుని మందిరానికి ప్రతిరోజు వెళ్ళి దశమ భాగాలు ఇస్తామని దేవుని నామమున కోరుకుంటున్నాను.